హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అందరూ? ఈ వీడియో చూసి ఎలా ఉందో చెప్పండి. నేను ఇన్షాట్ యాప్లో ఫోటోలు వీడియోలాగా చేసి దానికి సాంగ్ ఎలా పెట్టాలో చూపిస్తున్నానండి. మొదటిసారిగా వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోకు నేను 50 లైక్స్ టార్గెట్ చేసుకున్నానండి. మరి చూడాలి ఎంతమంది లైక్ చేస్తారో. మొదటి వీడియోనండి. నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఏదో ఒకటి సూపరో నైసో అని పెట్టండి. కామెంట్లు పెడితే నాకు బలం అండి. ఇంకో వీడియో చేయడానికి నాకు వీలుంటుందండి. రోజు ఒక వీడియో పెడతానండి దీన్ని బట్టి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ఇన్షాట్ యాప్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలండి. సెర్చ్ బటన్లో ఇన్షాట్ యాప్ అని కొట్టాలండి. ఇదిగోండి, ఇది ఓపెన్ చేయాలి. ఈడ ఇన్స్టాల్ అని ఉంటుంది. దీనిపై ప్రెస్ చేస్తే అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ముందుగా ఇది పెట్టుకోవాలి. తర్వాత పాటది ఓపెన్ చేయాలి. పాటది యాప్ డౌన్లోడ్ చేయాలండి. ఇప్పుడు ప్లేస్టోర్లో కాదండి, క్రోమ్ బ్రౌజర్లో పాటది విడ్మేట్ యాప్ అని ఉంటుందండి. ఇదిగోండి, వీటిలో మ్యూజిక్ వస్తుంది, వీడియో వస్తుంది, అన్నీ వస్తున్నాయండి. ఇది యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇదిగోండి, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయాలి. చేస్తే ఇది డౌన్లోడ్ అవుతుంది. మనకు యాప్ మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది బంద్ చేసి ఇన్షాట్ యాప్లోకి పోదామండి. ఇదిగో ఇన్షాట్ యాప్. దీనిలో 3 ఆప్షన్స్ ఉంటాయండి. 3 ఆప్షన్స్లో ఫస్ట్ వీడియో ఉంటుంది, తర్వాత ఫోటో ఉంటుంది, తర్వాత కాలేజ్ ఉంటుంది. మనం వీడియో ఆప్షన్ కాబట్టి ఇది క్లిక్ చేయాలి. ముందు ప్లస్ బటన్ ఉంటుంది, న్యూ ప్రాజెక్ట్ వర్క్ అండి. దీని మీద ప్లస్ మీద క్లిక్ చేయాలి. సాయి పుట్టినరోజు సాంగ్స్ పెడుతున్నానండి. మొదటగా ఇలా డౌన్లోడ్ చేయాలండి అన్నీ. ఇంకా చాలండి, లెంత్ ఎక్కువ అవుతుంది. చేశాక ఇలా రైట్ మార్క్ కొట్టాలండి. కొట్టిన తర్వాత ఈ ఇన్షాట్ యాప్లో మొదట వచ్చే ఆప్షన్ కాన్వాస్ ఆప్షన్ అండి. ఈ ఫోటో మీద క్లిక్ చేసి కాన్వాస్ మీద క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోవాలి. ప్రతి ఫోటో ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత తర్వాత పాట పెట్టాలండి. ఇదిగోండి ఎలా వస్తుంది. ఫస్ట్ ఇలా ఉంటుంది, తర్వాత ఇది చేస్తే ఇలా ఫుల్ వచ్చేస్తుందండి వీడి ఫోటో. ఇలా పెడితే చాలా బాగుంటుందండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 50 లైక్స్ టార్గెట్ వేసుకున్నానండి. మరి ఏం చేస్తారో మీరు. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మొదటిసారిగా చేస్తున్నానండి నేను. ఇలా డౌన్లోడ్ చేశాక మనము ఇది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా మ్యూజిక్ ఉంటే దీన్ని ఇలా వత్తాలి, లేకపోతే తీసివేయాలి, క్లిక్ చేయాలి. ఇప్పుడు మ్యూజిక్ ఆప్షన్ పెట్టాలి కదా, పాట డౌన్లోడ్ చేయాలి కదా. ఇది వచ్చి యూట్యూబ్లోకి వెళ్దాం. ఇదిగోండి, ఆగండి చూపిస్తాను. సాయి పుట్టినరోజు సాంగ్స్ అని రాయాలండి. సాయి పుట్టినరోజు సాంగ్స్ అని ఇలా రాసి సాంగ్ డౌన్లోడ్ చేయాలండి. ఈ షేర్ బటన్ ఒత్తి ఇలా విడ్మేట్ యాప్లోకి వెళ్ళాలి. విడ్మేట్ యాప్లో డౌన్లోడ్ చేయాలి. ఎందుకండి, పాటలు కావాలంటే ఈ మ్యూజిక్ ఆప్షన్ ఎంచుకోవాలి, లేకపోతే వీడియో కావాలంటే వీడియో ఆప్షన్ ఎంచుకోవాలండి. మనకి ఇప్పుడు పాట కావాలి కాబట్టి ఇలా డౌన్లోడ్ చేయాలండి. డౌన్లోడ్ చేసి ఇలా డౌన్లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నానండి. నేను ముందు ఇప్పుడు ఇన్షాట్ యాప్లోకి వెళ్దాం. ఇన్షాట్ యాప్లో ఇలా మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది. ఇదండి, ఇదిగోండి పుట్టినరోజు సాయి. మ్యూజిక్ ఆప్షన్ అవసరం లేదనుకుంటే ఇప్పుడు ఈ క్లిక్ చేసి ఇలా చేస్తే ఎడిట్ ఆప్షన్ వస్తుందండి. ఇలా మనకు ఎంతవరకు కావాలి ఇలా డౌన్లోడ్ చేసుకోవాలండి. చేసి ఇలా చేసుకోవాలి. ఈ మ్యూజిక్ ఆప్షన్ పెట్టాలి. పెట్టి ఓకే చేసుకుంటే ఇప్పుడు ఇలా వస్తుందండి. ప్లస్ బట్ ఇది వస్తుంది, ఇది వస్తుంది. ఇప్పుడు ఇది అవసరం లేదనుకుంటే ఈ మ్యూజిక్ ఆప్షన్లో ఆడియో రికార్డింగ్ అని ఉంటుంది. వేరే ఒక మొబైల్ తీసుకొని దాని పక్కన పెట్టి యూట్యూబ్ ఛానల్లో ఈ పాట ఓపెన్ చేసి ఈ రికార్డ్ ఆప్షన్ ఓపెన్ చేస్తే రెండు ఒక పక్కన పెడితే మంచిగా డౌన్లోడ్ అవుతుందండి పాట. డౌన్లోడ్ అయ్యాక ఇలా క్లిక్ మార్క్ కొట్టాలండి. అంతే అండి. ఇదిగో
ఎంత బాగా వచ్చింది కదండి వీడియో. ఇది ఎక్స్పోర్ట్ బటన్ నొత్తాలండి డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇలా ఒత్తి ఇలా చేయాలి, ఇలా చేయాలి అంతే. ఇలా చేస్తే ఇలా డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అయ్యాక మనం షేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా?